గచ్చిబౌలిలోని సిద్దిక్ నగర్లో ఈ యొక్క కట్టడం ఇప్పుడు నిన్న అంటే 6 గంటల సమయంలో దాదాపు ఒకసారి కుదుపులు రావడంతో అక్కడ ఉన్నటువంటి వన్ సైడ్గా అక్కడ పక్కన ఒక గోయి తీయడం వల్ల గోయి నుంచి దాదాపు బిల్డింగ్ దగ్గర వరకు గోయి తీయడం వల్ల పిల్లర్ దెబ్బతిని పిల్లర్కు బేస్మెంట్ దెబ్బతిని ఒక్కసారిగా ఒక బిల్డింగ్ వన్ సైడ్ వంగడం జరిగింది. ఇక్కడ చూస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది ఎంత సన్నగా చాలా ఒక 50 సంబంధించిన గజాలలో ఈ కట్టిన బిల్డింగ్ లెక్క కనిపిస్తుంది. అంటే సన్నగా అంతా అన్ని ఫ్లోర్స్ ఒక 5 ఫ్లోర్లో వేయాల్సిన అవసరం లేని ఒక స్ట్రాంగ్గా బేస్ లేనటువంటి ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసినట్టు కనిపిస్తుంది. ఇక్కడ చూస్తూ ఉంటే ఒక 50 గజాల స్థలంలో అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ పర్మిషన్స్ ఇచ్చినటువంటి అధికారులు నిజంగా నిర్లక్ష్యం అని చెప్పొచ్చు. ఇక్కడ చూస్తూ ఉంటే ఆ పరిస్థితిలో అక్కడ అంత సన్నగా అసలు ఆ బిల్డింగ్ కట్టాల్సిన అన్ని ఫ్లోర్లు వేయాల్సిన అవసరం లేదు. కాకపోతే వాళ్ళు కకృతి పడిన అధికారులు పర్మిషన్స్ ఇచ్చి ఈరోజు తెలియకుండానే అటు పర్మిషన్లో అన్ని ఫ్లోర్లకు పర్మిషన్స్ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఇంకా పక్కన చూస్తున్నామంటే పక్కన ఇంకో కన్స్ట్రక్షన్ చేసేందుకు ఓనర్ పక్కన ఉన్న సెల్లార్కు గోతి తీయడం జరిగింది. అంటే అక్కడ ఉన్నటువంటి చూసి ఇక్కడ ఉన్న అధికారులు కనీసం అక్కడ పక్కన ఇంకో బిల్డింగ్ ఉంది లేకపోతే బిల్డింగ్స్ ఉన్నాయి, ఇక్కడ సెల్లార్ వేసేటప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుంది ఫీల్డ్ మీదకి వచ్చి చూసే పరిస్థితి లేదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. అంటే వాళ్ళు ఎవరు అసలు ఇక్కడ ఉన్న అధికారులు రాలేదు, ఇక్కడ అసలు కనీసం ఆ పక్కన ఏదైనా బిల్డింగ్కు ఇబ్బంది జరుగుతుందా ఇంకేం చెప్పేసి ఆలోచించకుండా ఆ గోయి తీయడం జరిగింది. చాలాసార్లు ఓనర్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు పట్టించుకోలేదు, గోయి తీసిరని చెప్పేసి ఆ ఓనర్ వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. అందులో బ్యాచిలర్స్ ప్రధానంగా అక్కడ ఉన్నట్టు తెలుస్తుంది. ఒక 2-3 కుటుంబాలు అందులో నివాసం ఉంటున్నట్టు తెలుస్తుంది. అర్ధరాత్రి ఒకేసారి సడన్గా వాళ్ళకి చాలామంది ఇక్కడ ఐటీ కారిడార్ అవడంతో పక్కనే చాలా ఐటీ కంపెనీలు ఉంటాయి, దానిలో పనిచేసే వాళ్ళు కావచ్చు, పక్కన ఉన్నటువంటి కొన్ని 5 స్టార్ హోటల్లో పనిచేసే వాళ్ళు చాలా ఇందులో నివాసం రెంట్కు తీసుకొని ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకా చూస్తూ ఉంటే ఇక్కడ ఓనర్ మాత్రం ఇక్కడ ఇదే బిల్డింగ్లో ఉండరు, వాళ్ళు వేరే దగ్గర ఉంటారని చెప్పేసి ఓనర్ చెప్తున్నారు. ఇక్కడ మాత్రం ఓన్లీ రెంటర్స్కి ఇచ్చి వాళ్ళు ఓనర్స్ వేరే దగ్గర నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి నిన్న 6 గంటలకు ఒకేసారిగా అక్కడ ఇదని కుదుపులు రావడంతో బిల్డింగ్ ఒకేసారిగా వన్ సైడ్ వంగడంతో ప్రాణం మీద ఉన్నటువంటి భయంతో ప్రాణాలు కాపాడుకునే ఉద్దేశంతో అందులో చాలామంది ఏమున్నాయి సర్టిఫికెట్స్ చాలా చదువుకున్న వాళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికెట్లు ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకా కొన్ని సంబంధించినటువంటి బంగారం కావచ్చు, కొంచెం డబ్బు కావచ్చు ఉన్నట్టు చెప్తూ ఉన్నారు. అలానే వదిలేసి ప్రాణాన్ని కాపాడుకునే ఉద్దేశంతో అందరూ ఒకేసారిగా బయటికి రావడం జరిగింది. కొందరైతే బయటికి దుంకడం జరిగింది, వాళ్ళకు సంబంధించి కొన్ని కాలికి కానీ కొన్ని గాయాలు కావడం జరిగింది. ఇంకా ప్రధానంగా ఇక్కడ చూస్తూ ఉంటే ఒక్కొక్కటి మెల్లిగా ఇక్కడ హైడ్రా అధికారులు అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు అధికారులు ఇక్కడ చేరుకొని మెల్లిగా ఉన్నటువంటి వన్ సైడ్ వంగినటువంటి ఈ బిల్డింగ్ను మెల్లిగా కూల్చివేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మెల్లిగా ఒక్కొక్క సంబంధించిన ఫ్లోర్ను మెల్లిగా కూల్చుకుంటూ మెల్లిగా దాన్ని మొత్తం డిమాలిషన్ చేయడానికి సంబంధించిన హైడ్రాకు సంబంధించినటువంటి ఇక్కడ భారీ యంత్రాలతో కూల్చివేతలు కొనసాగిస్తూ ఉన్నారు. ఇంకా చూస్తూ ఉంటే ఇక్కడ చిన్నటువంటి పక్కన చిన్నటువంటి గుడిసెలు కూడా ఇక్కడ ఉన్నాయి. మామూలుగా షెడ్ రేకులతో వేసినటువంటి ఈ యొక్క ఉన్నటువంటి అంటే చాలా ఇక్కడ మామూలుగా అందరికీ 50 గజాలు లేకపోతే 100 గజాల లోపే స్థలం ఉంటుంది కాబట్టి అక్కడ చిన్న రేకుల షెడ్ లాంటిది వేసుకొని అందులో కూడా కొంతమంది నివాసం ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఒకేసారిగా అక్కడ బిల్డింగ్లో వంగడంతో ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి ఈ రేకులకు సంబంధించినటువంటి వాళ్ళని కూడా బయటికి పంపించినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా పక్కన ఉన్నటువంటి హాస్టల్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడా బయటికి పంపించడం జరిగింది. చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి బిల్డింగ్లో ఉన్నటువంటి అందరినీ సేఫ్టీగా ఉన్నటువంటి ఎలాంటి ప్రమాదం జరగకుండా అందరినీ వేరే ప్రాంతాలకు తరలించినటువంటి పరిస్థితి. ఒకేసారిగా ఒక నైట్ నుంచి నిన్న ఏం జరుగుతుంది అని అర్థం కాకుండా అసలు అధికారులు వచ్చి అక్కడికి వెంటనే అధికారులు చేరుకొని అక్కడికి మా వస్తువులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా వాటిని తీసుకోవడానికి వీలు లేదు అని చెప్పేసి, ఎందుకంటే ప్రాణాల కంటే విలువైనది ఇంకా ఉండదు కాబట్టి ఇక్కడ చేరుకొని వాళ్ళను కొంచెం అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి. ఇంకా స్లోగానైతే హైడ్రా అధికారులు ఇక్కడికి చుట్టుపక్కలకి రాయడం లేదు, అక్కడ చుట్టుపక్కల వాళ్ళని కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒకేసారిగా బిల్డింగ్ పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే వన్ సైడ్ ఒకసారి వంగడం జరిగింది, పక్కన ఒకసారిగా ఒక బిల్డింగ్ మీద పడే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేస్తూ తగిన సూచనలు మాత్రం అధికారులు చేస్తూ ఉన్నారు. కానీ దీనికి కారణమైనటువంటి ప్రధానంగా వారి
ఆ గుంత తీసినటువంటి వారిపై కూడా అధికారులు కేసులు నమోదు చేస్తామని కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా చూస్తూ ఉంటే పెద్ద పెద్ద వెహికల్స్ పెద్ద పెద్ద సంబంధించి హైడ్రాకి సంబంధించినటువంటి ఈ బుల్డోజర్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వీటి వల్ల అనేక ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాము. ఇక్కడ స్థానికులు కూడా ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇక్కడ పెద్ద పెద్ద గుంతలు తీయడము సెల్లార్ కట్టడం అని చెప్పేసి కట్టుతున్నారని చెప్పేసి చాలాసార్లు అధికారులకు కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు వహిస్తున్నారు. ఈరోజు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం అధికారులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పర్మిషన్స్ తీసుకొని అక్కడ ఓనర్స్ కూడా అనే పర్మిషన్ తీసుకొని సరిగ్గా పర్మిషన్స్ ఉన్నాయా లేవా అని కూడా ఇక్కడ తెలియదు అని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి జనం చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడైనా ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారులు లేదా టౌన్ ప్లానింగ్ అధికారులు వీళ్ళు జిహెచ్ఎంసీ అధికారులు ఏవైతే సరిగా ప్రాపర్గా డాక్యుమెంట్స్ కానీ లేకపోతే పర్మిషన్స్ లేకుండా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఇప్పటికైనా తొలగిస్తే ఇక్కడ ఉన్నటువంటి మేము ప్రశాంతంగా జీవించగలుగుతామని స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. తమిళ తమ్ముడు సార్ చిన్నప్పటి నుంచి ఇక్కడనే కష్టం చేసిండు. నా తమ్ముడు కష్టం చేసిండు సారు. 16 ఏళ్ళ పిల్లగాడ కాంచి వచ్చిండు. ఇక్కడ 30 సంవత్సరాలు వచ్చి అక్కడ చిలకమ్మిన మా ఇంటి దగ్గర అది ఇది కలిపి ఆయన వచ్చి చిట్టీలు వేసుకొని బీసీలు వేసుకొని డ్రైవర్ పని చేస్తాడు. నెలకు 30,000 వస్తాయి సార్ ఆయనకు. గోయి తీస్తా అంటే చెప్పిరట కదా, మీరు చెప్పినా కూడా లేదు సార్. ఆయన చెప్పలే. ఒక రోజు వచ్చి మా తమ్ముడు అడిగినట. అడిగితే నేను అది ఓపెన్ చేసినప్పుడు ఫోన్ చేస్తలే అన్నా అన్నాడట. చేయలే, ఇక ఫోన్ చేయలే, ఏం చేయలే. నేను కూడా ఫోన్ చేసి మా వాడిని పోయిన పోతా మీ ఇంటికంటే ఆడక్క నాకు చెప్పలేదు అక్క అని మా వాడు అన్నాడు. రాత్రి జరిగింది? రాత్రి కాదు సార్, మొన్న నైటే. మొన్ననే ఇప్పుడు 3 రోజులు అవుతుంది అది జరిగి కూడా. మా వాడు చెమట వచ్చి చూస్తే లేడంట, ఆయన ఇక వెళ్ళిపోయిందంట. మీరు అందులో సార్ ఎవరు వెళ్ళిపోయారు? మా తమ్ముడు లక్ష్మణ్. మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయారు. పోయారు. పక్కన వాళ్ళు ఫోన్ చేశారంట. వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉండాలి, మా ఇంటి ఎదుర్కొంటే వాళ్ళు ఫోన్ చేసి బిల్డింగ్ కొంచెం ఒరిగినట్టుంది, కింద బునాది గదిలిచ్చిండు ఆయన. వెళ్ళిపోరు ఆయన గదిలిచ్చిండు, కొక్కులను పెట్టి వెళ్ళిపోరు అంటారు. వాళ్ళు మొత్తం మళ్ళీ మా ఊరిని ఫోన్ చేస్తే కాల్ చేయరు అని మా తమ్ముడు చెప్పిండు. చెప్తే కాల్ చేశారు. డ్రైవర్ పని చేస్తాడు. మీరు ఎక్కడ ఉంటారు? మేము అక్కడ మా ఊర్లో సార్. ఈరోజు శేరిలింగంపల్లియే కాదు, జిహెచ్ఎంసీ ప్రాంతంలో ప్రతి దగ్గర ఇదే ఉంది. మేము ప్రతిసారి చెప్తున్నాం, మేము ఎలక్షన్ ముందు చెప్పినాం. గత 10 సంవత్సరాల్లో ఈ ప్రాంతాన్ని కాంక్రీట్ జంగల్ కింద తయారు చేసిర్రు. గతంలో నేను అయ్యప్ప సొసైటీలో మాట్లాడిన వీడియోలో 1 కోటి పైన వ్యూవర్షిప్ వచ్చింది. 1 కోటి పైన. నేను ఆ రోజు చెప్పిన గరీబోలది మీరు కట్టేటప్పుడే మీరు ఆపాలి అని చెప్పేసి. వీళ్ళు ఆపకుండా జిహెచ్ఎంసీ అధికారులు నిర్లక్ష్యం, టౌన్ ప్లానింగ్ అధికారులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీలకు పోతారు. టీఆర్ఎస్ నుంచి టీడీపీకి పోతారు, టీడీపీ నుంచి టీఆర్ఎస్కి వస్తారు, టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వస్తారు. వీళ్ళ ముఠా ఇది, పెద్ద మాఫియా ఇది. వీళ్ళే ఎంకరేజ్ చేస్తారు ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అంతా. దాంతోపాటు అధికారులు ఇది 70 గజాలు 80 గజాలు ఉన్నటువంటి జాగాల మీరు G+1 పర్మిషన్ తీసుకొని 5 ఫ్లోర్లు కడుతుంటే అధికారులు ఏం చేస్తారండి? ఎవరు పట్టించుకోరు. ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ సరిపోదు, వాటర్ సరిపోదు, ఏది సరిపోదు. వాళ్ళు కకృతి పడి కిరాయిల కోసం కడుతున్నారు. కకృతి పడి కిరాయిల కోసం పట్టేటప్పుడు ఆపాలి కదా అధికారులు. ఆపకుండా ఈరోజు నిజంగా అదృష్టం అనుకోవాలి, లేకపోతే 50-100 మంది చనిపోతుండే రాత్రి. దీనికి పూర్తి బాధ్యత జిహెచ్ఎంసీ అధికారులు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లే వహించాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. హైడ్రా రేవంత్ రెడ్డి గారు హైడ్రా పెట్టిరు, చాలా మంచిది. హైడ్రా ఇలాంటి దానికి ఉపయోగించండి. ఎందుకు ఉపయోగిస్తలేరు? అనవసరంగా ఇల్లు కట్టుకున్న దానికి పోయి కూలగొడతా ఉన్నారు, ఎక్కడో కూలగొడుతున్నారు. మూసి కాదు అవసరం, ఇప్పుడు ఫస్ట్ ఇది అవసరం. మూసి అవును కావాలి. ఈడ రేపు పొద్దున ఏదైనా ఒక ఇష్యూ అయింది అనుకో 50-100 మంది చనిపోతారు. దానికి మరి హైడ్రా అధికారులకి నేను ఇప్పుడే చెప్తున్నా, జిహెచ్ఎంసీ అధికారులకి, హైడ్రా అధికారులకి, వీళ్ళందరూ కూడా ఇవి అయితే 60 గజాలు 70 గజాలలో 6 ఫ్లోర్లు కట్టిందో అవన్నీ ఐడెంటిఫై చేసి కూలగొట్టాలి ఫస్ట్. ఎందుకంటే రేపు పొద్దున నేను ఇవాళ మళ్ళా చెప్తున్నా, ఈ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ కకృతి పడి వాడు డెప్త్ కూడా పోడు, 10 ఫీట్ల డెప్త్ కూడా పోకుండా ఇష్టం వచ్చినట్టు కట్టిరు. డ్రైనేజ్ లేదు, వాటర్ లేదు. వాడు చిన్న రూమ్లు కట్టి కిరాయిలకు ఇచ్చుకుంటున్నారు. సరే కిరాయిలకు ఇచ్చుకోండి, 2 ఫ్లోర్స్ కట్టుకోండి. 6 ఫ్లోర్లు 7 ఫ్లోర్లు ఏందండి? సో హైడ్రా అధికారులు ఇమీడియట్గా ఇవన్నీ ఐడెంటిఫై చేసి ఇవన్నీ డెమాలిషన్ చేయాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను.
పర్మిషన్స్ ఇచ్చారు, వారిపై కూడా చర్యలు తీసుకోవాలి. గతంలో కూడా చాలాసార్లు చెప్పాము. అయితే మితిమీరిన అంతస్తులకు పర్మిషన్లు ఇవ్వడము అంటే ఎంతవరకు ఉన్నటువంటి 50 గజాలలో 5 అంతస్తులు 10 అంతస్తులు ఎంతవరకు కరెక్ట్, దీనికి ఇచ్చినటువంటి అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలి, వారిపై కూడా అనేక చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రవికుమార్ యాదవ్ చెప్తున్నారు. 4 o'clock నుంచి అవుతుందండి అది. నిన్న నైట్ అంతా అందరు బయటనే ఉన్నారు, మొత్తం అంతా ఒక్క బిల్డింగ్ లో ఎవరు లేరు, అందరు బయటకు వచ్చేసారు. మొత్తం నైట్ అంతా బయటనే ఉన్నారు. ఉన్నోళ్ళు కూడా అందరు బయటకు వచ్చేసి ఎవరి ఇళ్ళలో ఎక్కడెక్కడనో వెళ్ళిపోయారు అందరూ. రెంటర్స్ అందరు వెళ్ళిపోయారు అండి, అందరూ ఎవరు లేరు అసలు. ఇప్పుడు మేము ఇక్కడ ఉంటాం, మేము ఇక్కడ వాళ్ళని కూడా జరిపేసిరా. ఇప్పుడు దానివల్ల ఒక్కోలు చేయడం వల్ల అందరికీ సఫర్ అవుతుంది ఇప్పుడు ప్రాబ్లం. ఇప్పుడు ఉన్న రెంటర్స్ వల్ల కూడా వాళ్ళకు కూడా వాళ్ళ పేపర్స్ లేవంట, గోల్డ్ ఉన్నాయంట వాళ్ళ దాంట్లో కూడా. ఇప్పుడు ఒక్కళ్ళు చేయడం వల్ల అందరికీ రిస్కే అయ్యింది కదండి, ప్రాబ్లమే కదా ఇప్పుడు ఆ విషయం గురించి. దాంట్లోనే అన్ని దాంట్లోనే ఉన్నాయి. భయపట్టి వాళ్ళు బూలు పట్టి మాకు గ్యాసులు ఉన్నాయి, లోపల ఉన్నాయి, మేము కింద ఉన్నాము, సామాన్లు ఉన్నాయని ఏడుస్తుర్రు. కిరాయికున్న వాళ్ళు ఇద్దరు ఉండరు కదా, ఇద్దరు మొత్తం ఖాళీ ఉంది. ఆ ఇద్దరు బయటకు వచ్చి ఏడుస్తున్నారు. వెళ్ళిపోలే, ఎక్కడ ఉండరు, కాల్ చేస్తా అన్నారు. ఇక సామాన్ తీసేసారు, గ్యాస్ తీసారు, భయపడ్డారు. గ్యాస్ గురించి కరెంటుకు ప్రాబ్లం అని తీసేసారు. అర్ధరాత్రి ఏ టైంకి జరిగింది? అది సాయంత్రం మార్నింగ్, నిన్న సాయంత్రం 3:30కి పైనుంచే డ్రమ్ము పడ్డదంట. వేరే వాళ్ళు చూసి బిల్డింగ్ ఊగుతుందని చెప్పేసి వేరే వాళ్ళు ఉండి చూసి ఎక్కడున్నా వాళ్ళకి ఆవాజ్ ఇస్తే ఆ బిల్డింగ్ ఊగుతుంది, పక్క జరగండి అంటే అందరు బయటకు వచ్చేసారు. ఇంకా వాళ్ళకి అర్థం కాలేదు, బయట వాళ్ళు అందరూ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ నుంచి జంప్ చేసి దిగేసి దబదబా ఒకళ్ళకి కాళ్ళకి దెబ్బలు తగినాయి, ఒకళ్ళకు చేతులకు దెబ్బలు తగినాయి. చాలామంది ఇప్పుడు ఇద్దరేమో హాస్పిటల్లో కూడా ఉన్నారంట. మరి అనంగా నేనైతే చూడలేదు ఆ విషయం గురించి. గోల్డ్ కానీ వాళ్ళ వస్తువులు అంట, గోల్డ్ ఉన్నాయంట, 3 lakhs మనీ ఉన్నాయన్నారు, సర్టిఫికేట్స్ ఉన్నాయన్నారు. మా సర్టిఫికేట్స్ ఎట్లా అని చెప్పేసి మా బిల్డింగ్ మా దగ్గరనే కూర్చొని ఏడ్చారు వాళ్ళు. మా సర్టిఫికేట్ మాకు ఒక 5 minutes టైం ఇస్తే మేమే మా ఫ్యూచర్ కదా అది, మేము పోయి తెచ్చుకుంటాము అని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు. వాళ్ళు అంతలోపు అధికారులు వచ్చి వెళ్ళొద్దు ఇంకా అని చెప్పేసి అని అన్నారు. ఇక వాళ్ళు ఎక్కడ చేయలేక వాళ్ళు ఎట్టెట్ వెళ్ళిపోయారో తెలియదు అసలు. నైట్ రోడ్డు మీద పడుకున్నారు, వాళ్ళందరూ ఎక్కడెక్కడనో పడుకున్నారు. ఇప్పుడు అంటే మామూలుగా ఇక్కడ అది గోతి తీస్తుంటే మీకు ఇన్ఫర్మేషన్ కానీ చుట్టుపక్కల లెవెల్ కంప్లైంట్ చేయలేదా? అంటే ఇన్ఫర్మేషన్ కట్టేటోళ్ళు పక్కన కొంచెం గ్యాప్ అని ఇవ్వాలి కదండి, గ్యాప్ కూడా ఇవ్వకుండా డైరెక్ట్ ఉన్న బేస్మెంట్ కాడ నుంచి అలా తోకుంటూ పోయేసరికి అది ఆ ప్రాబ్లం అయ్యింది. వాళ్ళు చూసుకుని కొంచెం గ్యాప్ ఇచ్చిన ఉంటే ఇంత రిస్క్ పని పాపం వాళ్ళది కూడా కట్టుకున్నది సొంత ఇల్లే కదండి, కష్టం చేసుకొని కట్టుకున్న ఇల్లే కదా. ఇప్పుడు వాళ్ళకు కూడా ప్రాబ్లమే కదా. ఇప్పుడు ఎంతమంది ఉంటారమ్మా మొత్తం రెంటర్స్? వాళ్ళు 20 members ఏమో ఉంటారంట. మరి మాకు కూడా మేము ఇక్కడ ఉంటాం, ఆ బిల్డింగ్ ఏమో అక్కడ ఉంటుంది. కుటుంబాలు ఉంటాయి మొత్తం కలిపి 3 rooms ఏమో ఉన్నాయని అంటున్నారు. ఫ్లోర్కి 3 rooms 2 rooms ఉంటాయని అంటున్నారు. మరి మేము చూడలేదండి, అక్కడ వరకు వెళ్ళాము, మేమైతే వెళ్ళలేదు ఇంతవరకు అయితే. మేము అక్కడ అందరు చిన్న జాబ్లు చేసుకునే వాళ్ళు, చిన్న జాబ్ చేసుకునే వాళ్ళే ఉన్నారు. ఆమెనే అడగండి, ఓనర్ ఆమెనే అడగండి, మీరు కరెక్ట్గా ఆమెతో అడిగితేనే మీకు అంటే వాళ్ళు ఓనర్ వాళ్ళు ఇక్కడే ఉంటారా? ఓనర్ వాళ్ళు ఇక్కడనే ఉంటారు కదా, వాళ్ళు ఈయనే ఉంటారు కదా. ఆ బిల్డింగ్లోనే ఉంటారా లేకపోతే వేరే బిల్డింగ్లో? వాళ్ళు ఇప్పుడు ఈ మధ్యనే ఖాళీ చేసి వెళ్ళారంట అండి. వాళ్ళు రెంట్కి ఇచ్చేసి వాళ్ళు కట్టుకున్నారు. వాళ్ళు ఇక్కడ డబ్బులు వస్తాయి కదా, మేము ఏమైనా యూజ్ చేసుకుంటాం అని చెప్పేసి వెళ్ళిరంట. మరి వాళ్ళైతే ఇక్కడ ఉండరు, రెంట్కి ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు హాస్టల్కి ఇచ్చారు. ఇంకా వాళ్ళు హాస్టల్లో ఉంటారు, వీళ్ళేమో వేరే ఫ్యామిలీ ఉంటారు. వీళ్ళు హాస్టల్ అసలు లేకపోతే రెసిడెన్షియల్? హాస్టల్ అని చెప్పి అని అంటున్నారండి. హాస్టల్ అంటే మా దాంట్లో మేము తీసుకుంటున్నామని చెప్పారు సార్. తెలియదు. మీరు ఇక్కడే ఉంటారమ్మా అదే బిల్డింగ్లో? మేము ఈ మధ్యనే పిల్లల చదువు గురించి అని చెప్పి మణికొండలో కిరాయికి వెళ్ళినాం సార్. లక్ష్మణ్. ఎంతమంది ఉంటారు? నా పేరు స్వప్న సార్. స్వప్న. రెంట్కి ఎంతమంది ఉంటారు? 20 మంది ఉంటారు. రెంట్ కా లేకపోతే హాస్టలా? రెంట్. ఫ్యామిలీస్ కొంతమంది బ్యాచిలర్స్ ఉన్నారు. లోని రెడీ
గచ్చిబౌలిలోని సిద్దిక్ నగర్లో ఇక్కడ చూస్తూ ఉంటే ఒక పక్కన ఒక గోయి తీయడం వల్ల ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి ఒక బిల్డింగ్ అది వంగడం జరిగింది. దానివల్ల ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ టీము అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు హైడ్రా అధికారులు వచ్చి కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. ఆ మొత్తం భవనాన్ని కూల్చివేసి పక్కన ఉన్నటువంటి భవనాలకు ఇబ్బంది కాకుండా ఆ ఒక భవనాన్ని మాత్రమే కూల్చే ప్రయత్నము అధికారులు చేస్తున్నారు. అర్ధరాత్రి అంటే వీళ్ళు సడన్గా అంటే ఉన్నటువంటి రెంటర్స్ మొత్తం అక్కడ ఓనర్లు ఉండే పరిస్థితి లేదు, రెంటర్స్ ఉన్నటువంటి పరిస్థితిలో అన్న మనతో మాట్లాడడానికి రవికుమార్ యాదవ్ గారు ఉన్నారు. అన్న చెప్పండి అన్న, అసలు ఇలాంటి కన్స్ట్రక్షన్ చాలా ఉన్నట్టు తెలుస్తున్నాయి ఇక్కడ సిద్దిక్ నగర్లో, ఏమంటారు పైన ఒక 50 గజాల్లో ఇన్ని ఫ్లోర్లకు పర్మిషన్ ఇచ్చినటువంటి వాళ్ళు ఎలాంటి అధికారులపై మీరు ఏమంటారు? ఇవన్నీ కూడా జిహెచ్ఎంసీ అధికారులే బాధ్యత వహించాలి, మరి టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా బాధ్యత వహించాలి. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు కూడా బాధ్యత వహించాలి. ఎందుకంటే ఇది పెద్ద మాఫియా. ఇది ప్రతి బిల్డింగ్కి 5 లక్షల నుంచి 50 లక్షల వరకు వసూలు చేస్తారు. అయ్యప్ప సొసైటీలో అయితే 50 లక్షలు వసూలు చేస్తారు. ఇది అధికార పార్టీ, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి పోతారు, ఎందుకంటే పైసలు వసూలు చేయడానికి. సో దీనికి మరి ముందే మీరు ఇలా రాత్రి ఇంత పెద్ద ఇష్యూ అయింది, లక్కీగా ఎవరికేం కాలేదు. ఇద్దరు దుంకి పడ్డారు, ఒకరికొమ కాల్ ఫ్రాక్చర్ అయింది, ఒకరికొమ చేతి ఫ్రాక్చర్ అయింది. మరి అదే టింట్ అయ్యి బిల్డింగ్ పడిపోయి ఉంటే 20-30 మంది చనిపోతుండే, అదృష్టం. సో ఇప్పటికే నేను హైడ్రా అధికారులకి నేను కోరేది ఏంటంటే జిహెచ్ఎంసీ అధికారులకి మీరు 60 గజాలు 100 గజాల్లో ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసి మీరు అవి వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఆ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా చెక్ చేసి మీరు అవి తీయాలి. లేకపోతే రేపు పొద్దున భారీ వర్షం పడితే ఇంకో 2-3 సంవత్సరాల్లో ఇలాంటి బిల్డింగ్లు చాలా పడిపోతాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్న గల్లీ యూస్ అసలు ఎలాంటి సేఫ్టీ వచ్చే మనకు అంబులెన్స్ కూడా రాదు. రేపు పొద్దున ఏదైనా ఇష్యూ అయితే అంబులెన్స్ రాదు, ఏ మిషను అంటే సేవ్ చేయడానికి ఎవరు రాలే, ఫైర్ ఇంజన్ కూడా రాదు, అట్లా కట్టిరు. సో దీనికి మరి గత ప్రభుత్వాలు తప్పులు చేసినాయి, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా తప్పు చేయొద్దు. హైడ్రా పెట్టిరు, మీరు హైడ్రాని ప్రాపర్గా వాడండి. మీరు ఎన్నో చెరువుల చుట్టూ తిరిగి చెరువులు అయిపోయినాయి. చెరువులు ఇలా హైదరాబాద్లో చాలా మటుకు అన్నీ ఆక్యుపై చేసిరు. సరే, ఆక్యుపై చేయకుండా అవి ఆపండి. దాంతోపాటు ఇవైతే కాంక్రీట్ జంగల్ కింద మారిందో ఈ మెయిన్ ప్రాంతాల్లో అంజయ్ నగర్, సిద్దిక్ నగర్, అయ్యప్ప సొసైటీ, గోకుల్ ట్రస్ట్, గోకుల్ ప్లాట్స్, ఇవన్నీ కూడా మీరు 7 ఫ్లోర్లు 8 ఫ్లోర్లు కట్టిరు. ఫైర్ ఇంజిన్ వస్తే అసలు స్పేస్ కూడా లేదు ఒక బిల్డింగ్ నుంచి ఒక బిల్డింగ్కి. చాలా ఇన్సిడెంట్స్ అవుతాయి. ఇవాళ నేను చెప్తున్నా కదా, ఇవాళ రికార్డ్ చేసుకోండి. ఫ్యూచర్లో ఇలాంటి ఇష్యూస్ చాలా వస్తాయి. మీరు ముందే హైడ్రా అధికారులు ముందే ఐడెంటిఫై చేసి దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తాను. ఈ బిల్డింగ్ కూలడానికి కారణం ఏంటంటే కన్స్ట్రక్షన్ వల్ల అంటారా, లేకపోతే పక్కన ఇంకా జరుగుతున్నాయి బిల్డింగ్స్ అనేది? ఈ బిల్డింగ్ కూలడానికి ఆ పక్కన సెల్లార్ తీస్తుర్రు. ఈ బిల్డింగ్ కట్టినప్పుడు వాడు ఇండెప్త్ పోలేదు. సరే, 100 గజాల్లో 6 ఫ్లోర్లు 7 ఫ్లోర్ చాలా తప్పు. సో ఈ తప్పు ఎవరిది? జిహెచ్ఎంసీ అధికారులేదే. జిహెచ్ఎంసీ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులే వహించాలి. మరి మీరు కరప్షన్కి ఎగబడి మీరు పైసలు తీసుకొని ఇలాంటివి అన్నీ ఎంకరేజ్ చేస్తే రేపు పొద్దున ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అధికారులు అక్కడ ఫీల్డ్ పైకి వచ్చి పక్కన ఇంకో భవనం ఉంది, ఇక్కడ సెల్లార్ తీస్తే ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి కనీసం ఒక బాధ్యత చెప్పాల్సిన బాధ్యత అధికారులది. అసలు పక్కనే సెల్లార్. మీకు ఒక విషయం చెప్పాలి, మీకు నాన్కరంగూడలో సేమ్ ఇట్లా అయింది. నాన్కరంగూడలో మీకు సుమధుర కన్స్ట్రక్షన్స్ వాళ్ళు కింద సెల్లార్ తీస్తే అప్పుడు 20 మంది చనిపోయారు. 2016లో 20 మంది చనిపోయారు. మరి ఇలాంటి టౌన్ ప్లానింగ్ అధికారులు మరి ఫర్దర్గా ఇట్లనే చంపుకుంటూ పోతారా? ఎవరు బాధ్యత వహిస్తారు? మీరు ముందే ఇలాంటి ఐడెంటిఫై చేసి తీయాలని చెప్పి. ఎందుకంటే కరప్షన్ టూ మచ్ అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళు కూడా కరప్షను. అసలు ఈ ప్రాంతంలో ఈ బిల్డింగ్లు కట్టడానికి కారణము జిహెచ్ఎంసీ అధికారులతో పాటు అధికార పార్టీ వాళ్ళు కూడా. ఇది మాఫియా. ఈ మాఫియాని మీరు అరికడితేనే బాగుపడుతుందని చెప్పి నేను తెలియదు. బాధితులకి మరి ఆ ప్రభుత్వము ఇప్పుడు బాధితులకి ప్రభుత్వమే చూడాలి. మరి అది మా బిల్డింగు దాన్ని మరి కలెక్టర్తో మాట్లాడాలి, మరి ఏమైనా హెల్ప్ చేస్తారేమో చూడాలి. కాకపోతే ఇదైతే జిహెచ్ఎంసీ అధికారులే నిర్లక్ష్యం. జిహెచ్ఎంసీ అధికారులు ముందే
చెప్పుంటే ఈ ఇష్యూ కాకపోయేది. అయినా ఇప్పటికీ చాలా అదృష్టం అని చెప్పి ఎవరికేం కాలేదు. ఫర్దర్గా ఇలాంటివి కాకుండా చూడాలని చెప్పి నేను తెలియజేస్తాను. అంటే అధికారులను అడిగితే వాళ్ళ పైన పక్కన సెల్లర్ తీసిన వాళ్ళ పైన ఓనర్ పైన క్రిమినల్ కేసులు పెడతామని చెప్తున్నారు. కానీ మరి పర్మిషన్స్ ఇచ్చిన వాళ్ళ పైన ఏం చేయాలి? వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టాలి. పర్మిషన్లు ఇచ్చి మరి ఎవరైతే టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్లక్ష్యం వహించారో వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసు పెట్టాలి. వాళ్ళందరినీ కూడా జైలుకి పంపించాలి. ప్రభుత్వం దీనిపైన చెప్పడానికి మాత్రం చాలా స్ట్రిక్ట్గా చెప్తుంది, కానీ ఇంప్లిమెంటేషన్లో మాత్రం ఇక్కడ లోపం ఉంది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. మీరు ఏమంటారు? ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం వహిస్తుంది. ఎంతసేపు హైడ్రా అని చెప్పి పనికిరాని దగ్గర హైడ్రా అని చెప్పి పనికిరాని దగ్గర తిరుగుతూ ఉన్నారు. అసలు ఈ పనికొచ్చే విషయం ఇది. ఇవన్నీ కూడా మీరు తక్షణమే కళ్ళు తెరిచి చూడాలని చెప్పి, రేపు ఫ్యూచర్లో చాలా ఇష్యూస్ వస్తాయి. ఇలాంటివన్నీ కూడా ఫర్దర్గా ఇవన్నీ ఐడెంటిఫై చేయాలని చెప్పి. అంటే ఇక్కడ అడిగితే కూడా చుట్టుపక్కల కూడా పైన కూడా కొన్ని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. పర్మిషన్ లేకుండా కూడా ఒక ఫ్లోర్ ఎక్కువ కట్టిన పరిస్థితులు ఉన్నాయి. మీరు ఏమంటారు దానిపైన? ఫ్లోర్లు ఒకటే ఒక్క దగ్గరనే ఫ్లోర్ ఎక్కువ కట్టాలి. ప్రతి దగ్గర ఫ్లోర్లు ఎక్స్ట్రా ఫ్లోర్లు వేస్తూ ఉన్నారు. ఎందుకంటే స్లాబ్కి 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి అధికారులకు ఇచ్చి చేస్తూ ఉన్నారు. మరి దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి తెలియదు. అధికారికి ఇప్పటికైనా సోయిస్తుంది అనిపిస్తుందా? వాళ్ళకి వస్తుందో రాదో మీరే ప్రెస్ సోదరులు మీరే అడగాలి. ఏమైంది బ్రదర్? హోటల్ సర్టిఫికేట్స్ పోయినాయి అన్న పైన. ఏం చేస్తారు మీరు? అదే బిల్డింగ్లో హోటల్ మేనేజ్మెంట్ చేశాను. లెమెంటరీ హోటల్లో వర్క్ చేస్తాను. అది ఫోను మొత్తం సర్టిఫికేట్స్ అన్ని పైనే ఉన్నాయి. ఏమేమి సర్టిఫికేట్స్ ఉన్నాయి? 10th ఇంటర్ హోటల్ మేనేజ్మెంట్. ఓకే. ఎక్కడ మీ ప్రాపర్? ఇక్కడ విజయవాడ అన్న. విజయవాడ నుంచి ఇక్కడ వర్క్ చేయడానికి వచ్చాం. ఇక్కడ పని చేస్తావా చదువుకుంటావా? వర్క్ చేస్తున్నాను లెమెంటరీ హోటల్. సర్టిఫికేట్లు మొత్తం పైనే ఉన్నాయి. సామ్సంగ్ S24 ఫోన్ కూడా పైన ఉన్నాను. అంటే ఏ టైం తెలిసింది మీకు ఇది కూలిపోతుంది అన్నట్టు? 6 o'clockకి నేను మార్నింగ్ డ్యూటీ చేసి వచ్చి పడుకుంటాను ఆ టైంకి డైలీ. మళ్ళీ పొద్దున్న మార్నింగ్ డ్యూటీకి వెళ్ళాలి. 6 o'clockకి పడుకుని పోయాను. కింద అంతా అరుస్తున్నారు. ఏంటబ్బా అరుస్తున్నారని చెప్పని బయటకు వచ్చి చూస్తే మొత్తం అంతా అదులుతుంది. బిల్డింగ్ అంతా పరిగెడుతున్నారు కిందకి. ఇంకా షార్ట్ ఉంది ఒంటి మీద, అలాగే పరిగెత్తుకొని నేను కూడా కిందకి వచ్చేసాను. మీ ఫ్రెండ్స్ ఉన్నారా? పైన ఎవ్వరు లేరు, అందరు డ్యూటీలో ఉన్నారు. నేను ఒక్కడనే పైన ఉన్నాను 5th floorలో. ఏముంది అలాంటి టైంలో ఎట్లా వచ్చేసినావు బయటికి? అలాగే ఇంకా ప్రాణాలు ముఖ్యం అని చెప్పి ఇంకా ఏమున్నాయి ఏం లేవో తెలియదు. ఎందుకు పరిగెడుతున్నారో తెలీదు. ఫస్ట్ అయితే భూకంపం వచ్చినట్టు అనిపించింది. షేక్ అయింది. భూకంపం అంటే భూకంపం ఎలా వచ్చింది, మొత్తం అంతా ఊగిద్ది కదా, అలాగే వచ్చి మొత్తం అంతా పడిపోయింది. అంటే మీకు ఫస్ట్ మీరు అంటే వస్తూ పోతూ ఉంటారు, పక్కన గోయి తీస్తుంటే మీకు కనిపించలేదా? గోయి తీస్తున్నారు, కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఆల్రెడీ ఇంతకు ముందు పక్కన కూడా సేమ్ అలాగే చేశారు. పక్కన బిల్డింగ్ కూడా సేమ్ అంతే జరిగింది. అప్పుడేం ప్రాబ్లం రాలేదు. అదే సిచ్యువేషన్లో ఓనర్ చెప్పాలి, పక్కన తీస్తున్నారు మనకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. మీ ఓనర్ చెప్పారా? లేదన్న, చెప్పలేదు. మాకు మార్నింగ్ వెళ్తే ఆఫ్టర్నూన్ వచ్చి పడుకుంటాం, మళ్ళీ మార్నింగ్ వెళ్ళిపోతాం అన్న. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు అదే బిల్డింగ్లో? ఇప్పుడు 1 year అవుతుంది నేను వచ్చి. ఇక్కడ ఓనర్ ఉండరా? ఇక్కడ ఉండరు. ఓనర్ పక్క ఇక్కడే హైదరాబాద్లో ఉంటారు, కానీ వేరే చోట ఉంటారు. ఇక్కడ వేరే వాళ్ళు చూసుకోమని చెప్పని వెళ్ళారు. సర్టిఫికేట్స్ ఏం చేయాలో తెలియట్లేదు, ఎవరిని అడగాలో తెలియదు. ఏ సర్టిఫికేట్స్ ఉన్నాయి ఎంతవరకు? 10th ఇంటర్, మళ్ళీ హోటల్ మేనేజ్మెంట్, డిప్లొమా. ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా ఏమైనా ఉన్నాయా? వాళ్ళవి కూడా సర్టిఫికేట్స్ ఉన్నాయి. అందరి ఒరిజినల్ సర్టిఫికేట్స్ పైన ఉన్నారు. అంతా 6 వరకు ఉన్నారు. మొత్తం బ్యాచిలర్సే ఉంటారా లేకపోతే ఫ్యామిలీ? ఒక ఫ్యామిలీ ఉండిద్ది ఆపోజిట్లో. మేము బ్యాచిలర్స్ ఒక రూమ్లో 4 members ఉంటాం. పక్కన హాస్టల్స్ కూడా ఉన్నట్టున్నాయి. అటువైపు హాస్టల్స్ ఉన్నాయి, పీజీస్ ఉన్నాయి. మీకు ఎవరు చెప్పారు కూలిపోతుంది అన్నట్టు? అంటే ఎవరు చెప్పలేదు. అరుపులు మొత్తం అంతా దన్ 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 అని చెప్పి పరిగెత్తుకుంటూ కిందకి వెళ్ళిపోతున్నారు. ఆ సౌండ్కి అదుల్టికి లేచాను నేను. అంటే వీళ్ళు గొయ్యి తీసింది మా పొద్దున్న టైంలో. ఈ గొయ్య ఇప్పుడు తీసింది కాదు, ఆల్రెడీ 4 days, ఒక 1 week నుంచి జరుగుతానే వర్క్ అంతా. ఇది ఇవాళ ఇప్పుడు తీస్తే ఇప్పుడు కింద పిల్లలు కూడా తవ్వినట్టు అనిపిస్తుంది. తెలియదు. అంటే దగ్గర వరకు తీసారు, లోపల వరకు తీసారు. కింద గొయ్యి బాగా తీస్తారు. దాని మూలన. అంటే మీకు ఆ గొయ్యి తీస్తున్నప్పుడైనా కొంచెం భయం అనిపించలేదు? అదే బిల్డింగ్ ఎఫెక్ట్ అవుతుందని. భయం అంటే మాకు ఏం తెలుస్తుంది అన్న, వర్క్ చేసుకుని మా వర్క్ మాకు టెన్షన్స్ మాకు ఉండయి. గొయ్యలు వేస్తున్నారు, ఏం చేస్తున్నారు అని మాకు తెలియదు కదా. చూస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి మేము అంటే దాదాపు మ్యాక్సిమం బ్యాచలర్స్ అందులో ఎక్కువ ఉన్నట్టు తెలుస్తుంది. అంటే మార్నింగ్ 6 గంటలకు ఆ సమయంలో బిల్డింగ్ ఒకేసారిగా కుదుపులు రావడంతో అక్కడ ఉన్నటువంటి భయాందోళనలు ఉన్నటువంటి అందులో ఉన్నటువంటి వాళ్ళు బయటికి వచ్చి అందులో ఏమున్నాయి ఏం లేదు, ఫస్ట్ ప్రాణాలను రక్షించుకోవాలి, ప్రాణాలను కాపాడుకునే ఉద్దేశంతో మేము బయటకు వచ్చేసామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అటు రవికుమార్ యాదవ్ కూడా చెప్తున్నారు. ఇలాంటి పర్మిషన్లు లేనటువంటి అనేక చాలా తక్కువ స్థలంలో, ఒక 50 గజాల స్థలంలో 5 floor 10 floorలకు ఇచ్చినటువంటి
అధికారుల పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి రఘురామ్ యాదవ్ కూడా చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితులు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇప్పటికైనా సోయి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, టౌన్ ప్లానింగ్ అధికారులు కావచ్చు, ఇలాంటి కనీసం ఫీల్డ్ మీదకి రాకుండా ఫీల్డ్లో ఏముంది, పక్కన ఎలాంటి బిల్డింగ్లు ఉన్నాయి, ఏమున్నాయని తెలియకుండా పర్మిషన్స్ ఇస్తూ ఉన్నారు. అంటే మీరు ఇచ్చిన పర్మిషన్స్ సెల్లార్కి పర్మిషన్ ఇచ్చేటప్పుడు లేదా సెల్లార్కి తవ్వేటప్పుడు పక్కన ఈ సెల్లార్ తీయడం వల్ల పక్కన ఉన్నటువంటి ఆ ఒక బిల్డింగ్లకు ఎఫెక్ట్ అవుతుందా అని చెప్పేసి కనీసం ఆ ఫీల్డ్ మీదకి వచ్చి ఆ ఫీల్డ్లో ఒక ఇన్వెస్టిగేషన్ చేసి అక్కడ ఉన్నటువంటి ఎంతవరకు పక్కన బిల్డింగ్కి ఎంత డిస్టెన్స్ ఉండాలి, అంతవరకు వీళ్ళు సెల్లార్ తీయాలని చెప్పేసి కనీసం గైడ్ లైన్స్ అక్కడ ఉన్నటువంటి ఓనర్కి ఇస్తే కూడా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ఇప్పటికైనా అధికారులు సోయి తెచ్చుకొని ఇలాంటి పర్మిషన్స్ ఇచ్చే ముందు కొంచెం అక్కడ ఫీల్డ్ మీదకి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ తెలిసి ఈరోజు ఎలాంటి ప్రాణ నష్టం జరగలే కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఒకవేళ ప్రాణ నష్టం జరిగి ఉంటే చాలా ఇబ్బంది అయ్యేది. చాలా ఫ్యామిలీలు వాళ్ళ కుటుంబ సభ్యులను కోల్పోయే అవకాశం ఉండేవాళ్ళు. ఎక్కడి నుంచో వచ్చి అక్కడ వైజాగ్ నుంచి ఇంకా వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ రెంట్ తీసుకొని చాలామంది ఉంటున్నారు. వాళ్ళ ఒక కుటుంబంలో వాళ్ళందరూ ఒక యుక్త వయసులో ఉన్నటువంటి వాళ్ళు, అంటే వాళ్ళు ఒక ఫ్యామిలీకి అండగా వాళ్ళు సంపాదించినటువంటి ఒక వాళ్ళు ఇంటికి పంపించి దానివల్ల ఇంట్లో ఒక ప్రధాన దిక్కుగా ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ రెంట్కి ఉండడం వల్ల వాళ్ళకి ఏదైనా జరిగితే పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవి. వాళ్ళ ఫ్యామిలీలో చాలామంది బ్యాచులర్స్ అని చెప్తున్నారు. ఆ బ్యాచులర్స్ సంబంధించిన వాళ్ళకి ఏమైనా జరిగితే ఒక 100 కుటుంబాలకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉన్నాయి. దీనివల్ల ఇలాంటి బిల్డింగ్లు ఒరగడం వల్ల పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ల వాళ్ళు కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. వాళ్ళు కూడా భయాందోళనలో ఉన్నారు. ఆ బిల్డింగ్ మా పై ఉన్నటువంటి బిల్డింగ్ పై కూడా ఒరిగే అవకాశం ఉంది. దాన్ని కూడా ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బందులకు గురవుతూ ఉన్నాము. అలా చెప్తున్నాం మేము. అక్కడ ఉన్నటువంటి సెల్లార్ తవ్వేటప్పుడే మేము ఇది ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి చెప్తా ఉంటే అది పట్టించుకోకుండా అతను ఉన్నటువంటి ఓనరు ఆ గుంతను తీయడం జరిగింది. దానివల్ల ఉన్నటువంటి ఈ గత 4 రోజుల ముందే ఈ గుంతను తీసినప్పటికీ మళ్ళీ స్లోగా కుంగడం వల్ల అక్కడ ఉన్నటువంటి పిల్లర్ కుంగడం వల్ల ఇది స్లోగా వంగుతూ పర్రెలు ఇయ్యడం జరిగింది ఈ బిల్డింగ్. దీనివల్ల అంటే మార్నింగ్ 6 గంటల అదే సమయంలో ఈ పూర్తిగా ఒకసారి షేక్స్ అంటే బిల్డింగ్ పూర్తిగా వంగడం వల్ల ఒక కుదుపు రావడంతో అక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి స్థానికులు వాళ్ళు చెప్పడం వల్ల ఉన్నటువంటి వీళ్ళు అలర్ట్ అయ్యి వాళ్ళ వల్ల మొత్తం ఖాళీ చేసి ఈరోజు అందరూ సేఫ్గా ఉన్నటువంటి గంటలకు జరిగిందన్న. అసలు ఏం జరిగింది ఇక్కడ? నిన్న అంటే ప్రజలందరూ హేళన పడ్డారు. ఎలా అంటే భయభ్రాంతులకు గురయ్యారు. అంటే వాళ్ళకి తెలియదు అంటారు కదా, మీరు పక్కన వాళ్ళు చెప్తే తెలియదు. కానీ అంటే జనాలు ఇట్లా అరుస్తుంటే వెళ్ళి చూసే వరకు మొత్తం బిల్డింగ్ అంతా సైడ్ అయిపోయింది. ఓకే. కొంతమంది అయితే ఇంట్లో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేసి ఒక ఆయన పాపం బయట స్టేట్ అతను ఖాళీ ఇరిగిపోయిందంట. 2nd ఫ్లోర్ నుంచి కింద పడిపోయి దునికి ఏదైనా ఎత్తుక్విక్ లాగా వచ్చిందని బయటికి దునికిపోయి. ఓకే. అంటే ఒకసారి కుదుపుల్లో వచ్చినాయా లేకపోతే ఇట్లా? కుదుపులు అంటే పక్కకి జరిగిపోయింది బిల్డింగ్. ఓకే. జరిగిపోయి ఇట్లా ఆనుకొని వచ్చేసింది. దాన్ని బట్టి మొత్తం అందులో ఉన్న మెంబర్స్ అందరూ భయపడి వచ్చేసారు బయటికి. ఇక్కడ పక్కన కూడా చిన్నటువంటి షట్టర్స్ వేసుకుని అవి కూడా ఉన్నట్టున్నాయి. వాళ్ళు కూడా భయపడి బయటకు వచ్చేసారు. ఎక్కడ కూలిపోతుంది అవుతుందని. గత 4 రోజుల కిందటే గుంత తీసినట్టు చెప్తూ ఉన్నారు. గుంత ఎప్పుడు తీసారంటే ఒక 4-5 డేస్ నుంచి తీస్తూనే ఉన్నారు. అది మొన్న క్రెయిన్ తీసే వరకు అది బిల్డింగ్ అనేది సైడ్ అయిపోయింది. అప్పుడే అయిపోయింది? రాత్రి అయిపోయింది సైడ్. ఓకే. నీళ్ళు కారడం కానీ క్రాక్ రావడం కానీ ఇవన్నీ జరిగాయి. ఓకే. అప్పుడే వీళ్ళు కొంచెం అలర్ట్ అవ్వలేదు. నీకెందుకు అది అని చెప్పేసి వెళ్ళగొట్టేశారు. మీరు కూడా చెప్పే ప్రయత్నం చేయలేదా? మేము కూడా అప్పుడు లేము. అందుకని వేరే వాళ్ళు ఈ పక్కన బిల్డింగ్ వాళ్ళందరూ చూసి వద్దని చెప్పారు. కానీ వాళ్ళు క్రెయిన్ వాళ్ళు తీసేటోళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయారు. పక్కన అడిగితే పర్మిషన్స్ కూడా లేవు అని చెప్పి చెప్తున్నటువంటి బిల్డింగ్కు. అది 2 floors 3 floors ఉంటే 5 floors వేసిందని చెప్పారు. అలా ఏం లేదు. కానీ ఆయన అప్పు తెచ్చి కట్టుకున్నారని బాధగా అనిపించి పర్మిషన్స్ ఉన్నాయి ప్రాపర్గా అయితే ఉంటాయి. పర్మిషన్స్ తెచ్చుకొని పెట్టుకుంటారు. కానీ
కనీసం ఇక్కడ పక్కన బిల్డింగ్ ఉంది, ఇక్కడ ఇంకో సెల్లార్ తీసేటప్పుడు అధికారులు కనీసం వచ్చి దీనికి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, కనీసం ఇక్కడ ఒక చూడాలి కదా, ఇక్కడ చూసి మరి ఎఫెక్ట్ అవుతుంది. చూసి అయితే పర్మిషన్స్ ఇవ్వాలి, కానీ వాళ్ళు లీగల్గా అయితే కట్టుకోవద్దని చెప్తున్నారు, కానీ అయిపోయింది ఇంకా అధికారులకు డబ్బులకి ఇచ్చి మేనేజ్ చేసుకుంటే చేసుకున్నారు అంతే. ఇప్పుడు మీకు ఉన్నటువంటి 500 సంబంధించిన 50 గజాలు అంటారు, 50 గజాల్లో కోసం 2 ఫ్లోర్స్ వేసిన వరకు ఇది ఓకే, కానీ 5 ఫ్లోర్ వేయడం ఎంతవరకు సేఫ్టీ? 5 ఫ్లోర్లు వేసిన సేఫ్టీ లేదు, కానీ ఇంకా ఆయన ఫ్యామిలీ పరంగా చూసుకొని కట్టుకున్నాడు అంతే, అప్పులు ఉన్నాయని కట్టుకున్నాడు. కానీ ఇప్పుడు ఇంతమంది ప్రాణాలు ఒకవేళ జరగదని ఒకసారిగా కూలిపోతే ఎంతమంది ప్రాణాలకు ఎంత నష్టం జరిగేది? చాలా నష్టం జరిగేది, కానీ ప్రభుత్వం చూసి ముందుగా డిసిషన్ తీసుకున్నారు, ఇది ఏం కాకూడదని. ముందుగా ఈ హైడ్రా అనేది తెప్పించుకొని ముందుగా అది సేఫ్టీ గురించి అని. హైడ్రాకు మీరే కంప్లైంట్ ఇచ్చారా? అంటే జిహెచ్ఎంసీ వాళ్ళందరూ వచ్చి చూసి దాని తర్వాత కంప్లైంట్ ఇచ్చారు. వచ్చిన తర్వాత లోపలికి ఎవరు పోనీయలేదు, ఇంకా ఎవరు పోనీయలేదు, అందరినీ అలర్ట్ చేసేసి పక్కకి. ఆడవాళ్ళకి టిఫిన్ లేవు, భోజనాలు లేవంట, పాపం గోలాడుతున్నారు వాళ్ళ కింద. అది ఉంటారు మీరు ఇక్కడ? మేము ఇక్కడ 3 నెలలు 4 నెలలు అయింది. ఇప్పుడు మీ ఇల్లు వచ్చేసి పర్ఫెక్ట్ 2 ఫ్లోర్స్ వరకే ఉంది. 2 ఫ్లోర్స్ వరకే ఉంది, కానీ అది చూస్తా ఉంటే అంత చాలా ఎక్కువ కట్టింది. అందుకని కింద పిల్లర్లో గట్టిగా వేసుకుంటే సరిపోయిన వాళ్ళ. ఆయనది తప్పు అనేమి లేదు, జరిగింది ప్రాబ్లం అంతే, తప్పు విధి రాత అంతే తప్ప ఆయనది తప్పు అని మనం అంత తక్కువ స్థలంలో గవర్నమెంట్ చూసుకుంటుంది, మనం చూడలేం కదా, అది గవర్నమెంట్ పైన. అధికారుల నిర్లక్ష్యం అయితే ఉంది కదా, ఏమో అవన్నీ వాళ్ళు చూసుకోవాలి. ఆయన ఒక్కడే కట్టలే కదా, 100 మంది కట్టారు, ఆయన కట్టారు. 2 years ఆయన బిల్డింగ్ ప్రాబ్లం ఉంటే 2 years నుంచి కట్టినప్పుడే ప్రాబ్లం అయి కూలిపోతుండే. 2 years నుంచి కూలిపోతుంది, ఇప్పుడు ఎందుకు కూలిపోతుంది? పక్కన వాళ్ళు ఎక్కువ చదువులు కాబట్టి కూడా ఇంతే ఉన్నాయి అన్ని పరిస్థితి, అన్నీ అట్లనే ఉన్నాయి. పర్మిషన్లు తక్కువ తీసుకుంటారు, ఎక్కువ కడతారు అంతే. అవన్నీ కామన్ అయితేనే ఉన్నాయి, ఇప్పుడు ఇలా కొత్తగా అవుతున్నాయి, ఎప్పటి నుంచో అవుతున్నాయి. మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? స్థానికులు మీ బిల్డింగ్లు ఉంటే మీకు ఇబ్బందులు కాకుండా ఉంటే అలాంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఇప్పటికైనా తొలగించాల్సిన అవసరం ఉంది. డిమాండ్ మేము కూడా కిరాయికి ఉంటాం, ఎవరికి అట్లాంటి ఇబ్బంది జరగకుండా. ఫ్యూచర్లో ఇలాంటి జరిగితే మీ ప్రాణాలకి ఇబ్బంది, ప్రాణాలకంటే గవర్నమెంటే పర్మిషన్ లేకుండా ఇట్లా చేసినప్పుడు మేము ఇప్పుడు మాకు తెలియకుండా ఉన్నాం, అది కూలిపోతుందా ఉంటుందా అని మాకు తెలియదు కదా. ఇప్పుడు బిల్డింగ్ కట్టేటప్పుడు వాళ్ళ పక్కన ఈ బిల్డింగ్ ఇంత కన్స్ట్రక్షన్ చేయాలి, ఏం చేయాలని వాళ్ళకి గవర్నమెంట్ తెలుస్తుంది కదా, పర్మిషన్ ఇచ్చేది వాళ్ళే కదా. సరే 2 floors కన్నా వాళ్ళే ఇస్తారు కదా పర్మిషన్. 2 floors ఇచ్చినప్పుడు 5 floors కట్టినప్పుడు ఎట్లా కట్టినా అడగాలి కదా. మరి అప్పుడు అడగకుండా వచ్చి ఇప్పుడు ఇలా ఇబ్బంది జరిగింది కాబట్టి ఇలా ప్రశ్నిస్తారు, ఇబ్బంది జరగకపోతే ఎవరు ప్రశ్నించారు? అంటే కనీసం ఇలాంటి ప్రాణ నష్టం జరగలేదు కాబట్టి ఈరోజు బాగుంచాలి, ఇంకా ప్రాణ నష్టం జరగలేదు సంతోషించాలి. అలా నిన్నటి నుంచి అందరు బయటకు వెళ్ళిపోయారు, ఎవరు లేరు అక్కడ ఉన్న వాళ్ళు అందరూ బయటకు వెళ్ళగొట్టరు, చుట్టుపక్కల బిల్డింగ్ కూడా ఖాళీ చేయించారు. ఈ ఫ్యామిలీస్ అందరూ రోడ్డు మీద ఉన్నారు, నిన్న తిండి లేదు తిప్పలేవు, దాంట్లో గురించి ఎవరు మాట్లాడట్లేదు. బిల్డింగ్ వెళ్ళిపోండి అంటారు. మరి ఆ ఫ్యామిలీస్ ఉంటారు, చుట్టుపక్కల వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళంతా చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ ఏడు ఉండాలి, ఏడు తింటారు, నీళ్ళు ఏంది ఎవరు చూసుకోవాలి? వెళ్ళిపోతారు. మేము ఈ పక్క బిల్డింగ్లో ఉంటాం, మమ్మల్ని కూడా వెళ్ళగొట్టేసారు, మేము ఏడు ఉండాలి, ఏడు తాగాలి. ప్రభుత్వం కూడా ఏమైనా సెటర్ ఇలాంటి ఏర్పాటు చేయలేవు. ఆడ కమిటీ హాల్ ఉంది పోంటే కమిటీ హాల్ 1-2 ఉంటారు. కమిటీ హాల్లో ఎంతమంది ఉంటారా? 50 మంది 100 మంది ఉంటారా? స్థానిక ఎమ్మెల్యే కానీ వచ్చారు, ఇటు వచ్చారు, ఎమ్మెల్యే వచ్చారు, కార్పొరేటర్ వచ్చారు. ఏమని చెప్తున్నారు? మరి ఏమని చెప్తున్నారు? వాళ్ళు జరిగిన దానికి పక్క బిల్డింగ్ అందించే ప్రయత్నం అవన్నీ అయితే ఏం చేయలేదు. భోజనాల గురించి అయితే అవన్నీ ఏం లేదు. అంటే బిల్డింగ్ అది అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు పక్కన ఉన్న వాళ్ళు అయితే ఇబ్బంది పడుతున్నారు కదా, పక్కన ఉన్న బిల్డింగ్ వాళ్ళని కూడా ఖాళీ చేయించారు, రెండర్స్ కూడా. ఈ లైన్లో ఇక్కడ నుంచి ఆ బిల్డింగ్ నుంచి ఆ ఇంక పక్కన మొత్తం ఖాళీ చేశారు. అందరు రోడ్డు మీద ఉన్నారు, ఎవ్వరు లేరు, దాంట్లో గురించి ఎవరేం మాట్లాడలేదు, అందరు బయటే ఉన్నారు. వాళ్ళకు మాత్రం ఎవరేం మీ గవర్నమెంట్ మీకు ఈ ఫుడ్ కానీ ఏమైనా టిఫిన్స్ కానీ అట్లాంటివి ఇస్తాను, ఎవరైతే ఏమో అనలేదు. ఎవరి తిప్పల కాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఇళ్ళలో పట్టుకోవడం, అక్కడ ఉండడం కానీ అట్లాంటివి. మేమైతే మేలుకనే ఉన్నాం, నైట్ నుంచి ఇక్కడే ఉన్నాం, నిద్ర లేవు, ఏం లేవు, బయటనే తిరుగుతున్నాం. ఇంకా నిద్ర వస్తుంది, ఈ టెన్షన్ వాళ్ళు ఆ బిల్డింగ్ ఈ బిల్డింగ్ పడితే దీని పడితే మా మీద పడితే మా టెన్షన్ మాకుంది. అట్లా ఏమంటారు మీరు? మేమంటాకేం లేదండి. ఇంకా ఏం పని చేస్తారు మీరు? మేము ఇద్దరం కారు ఉందండి, క్యాబ్ అంటారు, క్యాబ్ తోలుకుంటారు. రాత్రి డ్యూటీకి వెళ్ళా, రాత్రి లేని నేను ఇప్పుడే వచ్చాను పొద్దున్న. ఓనర్ కూడా క్యాబ్ నడుపుతారండి, డ్రైవర్, ఇంటి డ్రైవర్ ఆయన. మా ఓన్ కార్స్, మేము ఓన్ కార్స్, అన్ననేమో వేరే వాళ్ళ దగ్గర డ్రైవర్ చేస్తాం. పరిచయం ఉన్న వ్యక్తి అంటే తెలుసు అంతేగాని ఇంత పరిచయం లేదు.
తెలుసు వాళ్ళ నాయనని అంత పరిచయం లేదు. అంటే పొద్దున్న లేచి ఆయన వెళ్ళిపోతే మేము పొద్దున్న లేచి మేము వెళ్ళిపోతాం. మాకు జస్ట్ ఫేసులు తెలుసు కానీ మేము ఆయనతో ఎప్పుడు మాట్లాడలే, ఆయన మాతో ఎప్పుడు మాట్లాడాలి. తిండి కూడా లేదు, ఎందుకంటే పక్కన ఉన్నటువంటి అన్ని కుటుంబాలను కూడా ఏదైతే పక్కన బిల్డింగ్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొని బయటికి వెళ్ళిపోండి ఇక్కడ, ఎందుకంటే ఆ బిల్డింగ్ కూలగొట్టే సమయంలో ఇబ్బంది కలిగి ఒకవేళ అది వచ్చి పక్క బిల్డింగ్ మీద పడే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళందరినీ కూడా ఇక్కడ వెళ్ళిపోండి అని చెప్పేసి అందరినీ రోడ్డు మీదకి ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళ కనీసం ఫుడ్ కానీ ఒక షెల్టర్ కానీ ఏర్పాటు చేసే పరిస్థితి జీహెచ్ఎంసీ అధికారులు చేయలేదు. వాళ్ళకు ఇలాంటి పరిస్థితి కలిగించకుండా వాళ్ళను కొంచెం ఇబ్బందికరంగా వాళ్ళకు మారినటువంటి పరిస్థితి. కానీ ప్రభుత్వం ఇప్పటికైనా వాళ్ళకు వాళ్ళకు సంబంధించిన ఫుడ్ లాంటి ఏర్పాటు చేయాలి, అదేవిధంగా తాగునీరు కూడా వాళ్ళకు నీటిని కూడా అందించాలని చెప్పేసి కోరుకుంటున్నారు. అసలు ఏమంటారు దీనిపైన? ఇలాంటివి ఉండడం కరెక్టేనా? ఇలాంటివి ఉండడం కరెక్ట్ ఏం కాదు, కానీ ప్రభుత్వం ఇలా తగిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి పర్మిషన్లు ఇవ్వాలి. G+2 అన్నారు కదా, G+4, 5, 6 వరకు ఇట్లా వెళ్తున్నాయి. కన్స్ట్రక్షన్ జరిగే బిల్డింగ్లో వచ్చి వాళ్ళకి ఇట్లా ఏమన్నా నియమాలు పాటిస్తున్నారా లేదా, తగిన చర్యలు తీసుకున్నారా లేదా, పర్మిషన్స్ ఉన్నాయా లేదా అడగాలి. అడిగిన తర్వాత ఇలాంటివి మనకు జరగకుండా చూసుకోవాలి. ఇది స్థానికులు చెప్తుంది. ఇప్పటికైనా అధికారులు సోయి తెచ్చుకొని ఏదైతే ఇల్లీగల్ కట్టినటువంటి ప్రతి బిల్డింగ్ను కూల్చే ప్రయత్నం చేయండి, లేకపోతే వాళ్ళను అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్న ఓనర్స్కు ఒక నోటీసులు ఇచ్చి వాళ్ళను కూల్చే విధంగా అక్కడ ఎవరైతే ఇల్లీగల్ ఇంకా చాలా ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడ స్థానికులు అయితే. ఎందుకంటే ఇక్కడ రెంట్లు మేము దానికి పర్మిషన్స్ ఉన్నాయా ఇంకేమున్నాయని మేము ఇవి చూసుకోము, రెంట్ ఇచ్చిండా మేము ఉంటున్నాం అంతేగాని మాకు ఎలాంటి దాని పర్మిషన్స్ ఉన్నాయా ఇల్లీగల్ కట్టినా ఇవి మేము చూడలేము. కాబట్టి మాకు ఇలాంటి సంఘటనలు ఒకవేళ ఈరోజు ప్రాణ నష్టం జరగలేదు కాబట్టి సేఫ్గా ఉన్న, ఒకవేళ ప్రాణ నష్టం జరిగి ఉంటే మా కుటుంబాలన్నీ ఈరోజు దుఃఖంలో ఉండేటి అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రెంటర్స్ కావచ్చు వాళ్ళందరూ స్థానికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అది ఇంకా ఒకేసారిగా ఒక నెమ్మదిగా ఒరిగింది, కానీ ఒకేసారిగా ఒరిగి ఆ బిల్డింగ్ల మీద పడితే పక్క బిల్డింగ్ కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉండేది. కాకపోతే ఇక్కడ ఉన్న అధికారులు మాత్రం ఇక్కడ కూల్చే ప్రయత్నం ఒకదాని మెల్లగా ఒక ఫ్లోర్ తర్వాత ఒక ఫ్లోర్ కూల్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ ఆల్మోస్ట్ ఒక 25% బిల్డింగ్ కూర్చే ప్రయత్నం చేశారు. అక్కడ ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్కి సంబంధించినటువంటి భారీ యంత్రాలు రావడం జరిగింది. యంత్రాలతో మొత్తం డిమాలిష్ చేసి ఇక్కడ ఉన్నటువంటి సేఫ్టీగా ఇక్కడ పక్కన ఉన్నటువంటి ఈ చిన్నటువంటి ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అక్కడ ఒకటి మనకు హాస్టల్ కూడా కనిపిస్తుంది. హాస్టల్కు చూస్తూ ఉంటే అక్కడ వాళ్ళ ఉన్నటువంటి హాస్టల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కావచ్చు లేకపోతే ఎంప్లాయీస్ వాళ్ళకి సంబంధించిన అందరినీ ఖాళీ చేయించడం జరిగింది. ఇక్కడ చూస్తూ ఉంటే అధికారులు మాత్రం ఎక్కడికప్పుడు సూచనలు చేస్తూ ఉన్నారు. కానీ ఇలాంటి పరిస్థితి రాకముందే ఇలాంటి పర్మిషన్ ఇచ్చే ముందు అక్కడ ఏం చేస్తున్నారు, ఇక్కడ ఫీల్డ్ మీదకి వచ్చి ఏముంది పక్కన ఏం జరుగుతుందని చెప్పేసి కొంచెం ఇప్పటికైనా అధికారులు పర్మిషన్స్ ఇచ్చే ముందు కొంచెం ఆలోచించి పర్మిషన్స్ ఇవ్వాలి. ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఇక్కడ అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్థానికులు కోరుకున్నటువంటి పరిస్థితి.